మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి, అందరూ కలిసి చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం ప్రారంభించుకుందాము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనం వరుసగా యేసు ప్రభు కొండ మీద ప్రసంగములో చెప్పినటువంటి ధన్యతలను మనం వరుసగా ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేసినటువంటి ధన్యత ఏంటంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు కనికరము కలిగినవాడు. ఎవరు చెప్పనైనా కనికరము కలిగినటువంటి వాడు. చాలా పర్యాలు దేవుని గుణలక్షణాల్లో మనం చెప్పుకుంటాము ప్రేమ, దేవుడు చూపించేటువంటి ప్రేమ. రెండోది అయోగ్యులమైన మన పట్ల దేవుడు చూపించే కృప. ఇవన్నీ చెప్పుకుంటాం కదా. ఇవన్నీ ఆయన చూపించగల కారణం ఏంటంటే, దేవుడు జాలి కలిగినవాడు. ఎవరు చెప్పండి, ఆయన జాలి కలిగినవాడు. దాన్నే కనికరము అంటాం. జాలి, దయ, కనికరము. ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి ప్రేమ చూపిస్తున్నాడు, కృప చూపిస్తూ ఉన్నాడు. కానీ ప్రేమ, కృప, కనికరము అనేటువంటి పదాలని పక్కన పెడితే, కనికరం అనేది చాలా ఉన్నతమైంది. ఏం చెప్పండి, చాలా ఉన్నతమైంది. కృప, కనికరము అనేటువంటి పదాలను పక్కన పెడితే, కనికరము చాలా ఉన్నతమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు కనికరము కలిగినవాడు. ఎవరు చెప్పనైనా కనికరము కలిగినవాడు అని చెప్తా ఉన్నాం. అందుకని కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుతారు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడిలో ఉండే లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండి, మనం దేవుని ద్వారా కనికరించబడ్డాం కాబట్టి ఇతరులను మనం కూడా ఏం చేయాలంట, కనికరించాలి. మనం దేవుని కృప వల్ల రక్షించబడ్డాం కదా, మన పాపములకు క్షమాపణ దొరికింది కదా. యేసు ప్రభు ఆయన దేవుడు ఏంటి, మానవుడిగా భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తంలో మన పాపాలు కడగల కారణం ఏంటి, దేవుని యొక్క కనికరం. మన మీద ఆయన చూపించిన కనికరము, జాలి, దయ, ప్రేమ. అందువల్ల దేవుడు మనల్ని క్షమించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ దేవుని కృపను పొందిన మనము ఆయనలాంటి జాలి, దయ మనం కూడా కలిగి ఉండి ఇతరుల ఎలా కరుణా కటాక్షాలు మనం కూడా చూపించాలి. కొంతమంది ఏమో దేవుడు తనను మాత్రమే ప్రేమించాలి, తనను మాత్రమే క్షమించాలి, తన మీద మాత్రమే ఎప్పుడు కూడా జాలి చూపించి, ఎన్ని తప్పులు చేసినా దేవుడు జాలి చూపించాలి. ఇతరులు మాత్రం ఓర్చుకోరు. తన పొరుగు వారు చిన్న తప్పు చేస్తే సహించలే, భూతద్దంలో చూపించే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇది కరుణ కానీ దేవుడి ద్వారా మనం కనికరించబడ్డాం. కానీ మనం కూడా మన తోటి వారిని ఏం చేయాలి చెప్పండి, కనికరం చూపించేవారుగా ఉండాలి. కాబట్టి అదే విషయం మనం చూస్తున్నాం. అందుకే ద్వితీయోపదేశకాండం 4:37 దేవుడి గురించి రాయబడిందంటే, దేవుడు కనికరము గలవాడు. ఎవరు చెప్పండి, ఆయన దేవుడు కనికరము గలవాడు అని రాస్తూ ఉంది. కీర్తన 119వ అధ్యాయంలో 156వ వచనం ఏమిటంటే, ఆయన కనికరములు మితిలేనివి, మనం లెక్క పెట్టలేం. అంత గొప్పవాడు ఆయన, కనికరం చూపించేటువంటి దేవుడు అని అంటాడు. మరో చాటుది, ఆయన 1000 తరముల వరకు ఆయన కరుణించేటువంటి దేవుడు, కనికరం గలటువంటి దేవుడు, కరుణ చూపించేటువంటి దేవుడు అని చూస్తూ ఉన్నాం. ఒక సందర్భాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 14వ వచనం మనం చూస్తూ ఉంటే, గొప్ప జనసమూహము యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అప్పటికి ఒకసారి మనం ఆలోచన చేస్తే బైబిల్లో మనం చూడగలిగిన సందర్భం ఏంటంటే, యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను హతసాక్షి అయిపోయాడు. అతను తల కొట్టించారు చెరసాలలో. శిష్యులు వచ్చారు, ఆయన దేహాన్ని ఎత్తుకుని తీసుకెళ్ళిపోయారు. ఈ వర్తమానాన్ని, ఈ వార్తను యేసుప్రభు తెలుసుకున్నాడు, విన్నాడు. ఆయన విన్నప్పుడు అరణ్యంలో ఏకాంతంగా గడపడానికి ఆయన వెళ్ళాడు, మరణ వార్త విన్నప్పుడు. ఆ సమయంలో కూడా అండి చాలామంది యేసుప్రభు అరణ్యం కాడ ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన వాళ్ళు బలహీనులు, రోగులు, వ్యాధిగ్రస్తులు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అదే పొజిషన్లో మనం ఉంటే, ఏంటి ఎలాంటి టైంలో వచ్చారేంటి, అదలబోండి, అసలే నేను దుఃఖంలో ఉన్నాను అంటాను అండి. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, లేకపోతే మనకు బాగా ప్రేమించే వ్యక్తి చనిపోయారు అన్నప్పుడు వార్త అన్నప్పుడు ఇంక మనం ఏదైనా పని చేస్తామా, చెయ్యం. చాలా బాధగా ఉంటాం. ఎవరైనా మనల్ని ఏదైనా పని చేయమని చెప్పినా, లేకపోతే ఏదైనా సహాయం కోరినా మనం ఏం చేయలేమే ఆ టైంలో.
కానీ యేసు ప్రభు వారిని చూసి అవతలకు పొండా అని అనలే. అక్కడ చదవండి, ఆ పదం చదవండి. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, చూడండి, వారి మీద కనికరపడి. యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన కనికరము గల దేవుడు కాబట్టి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచినాం. దేవుని కనికరం ఏం చేస్తూ ఉందంటే స్వస్థత ఇస్తూ ఉంది, రోగాల నుంచి విడుదల ఇస్తూ ఉంది. దేవుడు కరుణా కటాక్షలు గల దేవుడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రోగిష్ఠులు అందరూ వచ్చేస్తున్నారు అని అసహించుకోలే. వారి మీద కనికరపడి వారిని ఆయన బాగు చేసాడు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన కనికరముతో స్వస్థపరిచేటువంటి దేవుడు. ఏ రోగంతో ఉన్నా ఇప్పుడు దేవుడు స్వస్థపరిచిన మనల్ని అంటే భౌతికపరమైన రోగాల గురించి మనం అంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ భయంకరమైనటువంటి రోగం ఒకటి ఉంది మనుషుల్లో, దాన్నే మనుషుడు గ్రహించలేకపోతున్నాడు. అందుకే 20 గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ చెప్తాడు ఏమంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన, సరే ఏ వ్యాధి అంటే ఇది ఘోరమైన వ్యాధి. మనుషుడు ఈ యొక్క ఘోరమైన వ్యాధి అంటే పాపం అనే వ్యాధితో ఉన్నాడు. ఈ పాపం అనే వ్యాధి గుండెకు సోకింది. దేని సోకింది చెప్పండి? గుండెకి సోకింది. మనుషుడు హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతామని చెప్పి భయపడుతున్నాడు కానీ, క్యాన్సర్ వచ్చి చనిపోతానని భయపడుతున్నాడు కానీ, ఇంకా భయంకరమైన వైరస్ వస్తే చచ్చిపోతానని భయపడుతున్నాడు కానీ, పాపం అనే రోగంతో నిత్యము మరణకరమైనటువంటి నరకంలో పడిపోతానని భయం లేకుండా లోకంలో మనుషుడు బతుకుతున్నాడు. కాబట్టి మానవులందరూ కూడా పాపం అనేటువంటి భయంకర రోగంతో ఉన్నారు. ఈ రోగం నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలంటే మన ప్రయత్నాలు మనకు విడుదల ఇవ్వవు. కేవలము యేసు ప్రభు మన కొరకు శిలువలో తన యొక్క ప్రాణం అర్పించాడు కదా, బలియాగంగా అర్పించబడ్డాడు కదా. ఇది కేవలం కరుణ చొప్పున జరిగింది, కనికరం చూపించడం ద్వారా జరిగింది. ఎవరైతే ప్రభునందు విశ్వాసించారో వారి యొక్క పాప రోగమునైనా ఆయన స్వస్థపరిచేటిన వాడు. మార్క్స్ వార్త మొదటి 47వ వచనంలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గర పరిగెపరిన వచ్చేసాడు, మోకాళ్ళు ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అప్పుడు యేసు ప్రభు మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఆయన కనికరపడి ఎవరి మీద? కుష్ఠరోగి మీద. పూర్వ దినాల్లో కుష్ఠరోగుల్ని ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు. పుండ్లు రసిలు కారుతూ ఉంటే ఆ రసి ఎవరికైనా అంటుకుంటే, అంటురోగం కాబట్టి కుష్ఠరోగం అంటుకుంటే మందులు లేవు కాబట్టి ఆ దినాల్లో చనిపోతుండేవారు. కాబట్టి ఆ రోగగ్రస్తుల్ని ఎక్కడ పెట్టేవారు? ఊరికి ఎలుపులు పెట్టేవారు. ఇంకా మనకు అర్థం అవ్వాలంటే ఈ మధ్యకాలంలో, ముందు కాలంలో మనం మన అనుభవంలో చూడగలిగింది ఏంటంటే, ఎక్కడెట్టారు అందరం తీసుకెళ్ళి క్వారంటైన్లో పెట్టారు. దేని గురించి? కరోనా వైరస్ తీసుకెళ్ళి పెట్టారే. వాళ్ళని ఊళ్ళోకి రానివ్వకుండా, మిగిలిన ప్రజలు తిరగకుండా బంధించారే. లాక్డౌన్ పెట్టి రోడ్ల మీద కూడా రాలేదే. మరి కుష్ఠరోగుల పరిస్థితి ఎలా ఉందంటారు చెప్పండి? వాళ్ళు రావడానికే వీలయ్యేది కదా దినాల్లో. అలాంటి వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవని అడిగితే యేసుప్రభు వాని మీద కనికరపడ్డాడంట. మన జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యం కూడా మన గొప్పతనాన్ని బట్టి కాదు, మన అర్హతను బట్టి కాదు, దేవుడు మనమే చూపించేటువంటి కరుణా కటాక్షాలు, వీటిని బట్టే దేవుడు మన జీవితాల కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇది మనం గ్రహించవలసినటువంటి వాస్తవ పరిస్థితి. ఇంకా మనం మరొక సంగతి మనం చూడగలిగితే లోకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఒక సందర్భాన్ని మనం చూడగలం. నాయి అనేటువంటి గ్రామంలో, ఎవరు చెప్పండి? నాయీను. ఆ గ్రామంలో చాలామంది ప్రజలు ఉన్నారు కానీ ఒక స్త్రీ గురించి రాశారు. ఆ స్త్రీ విధవరాలంట. అంటే అప్పటికే తన భర్త ఏమైపోయాడు? చనిపోయాడు. తనకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ బిడ్డ కూడా ఏమైపోయాడు అంటే, మరి ఏ అనారోగ్యం వచ్చిందో ఆ బిడ్డ కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు ఆ తల్లికి ఉన్న బాధ ఎంత బాధ అంటే, ప్రజలందరూ జాలి చూపిస్తున్నారండి, కరుణ చూపిస్తూ ఉన్నారు. ప్రజల యొక్క కరుణ జాలి వల్ల ఆమె జీవితంలో దుఃఖం మిగిలింది తప్ప దుఃఖం నుంచి విడుదల పొందేటువంటి కృప ఏమి, ఎటువంటి ధన్యత ఆవిడకి లేదు అక్కడ. ఎందుకు లేదంటే ప్రజలందరూ జాలి చూపిస్తున్నారు. పైగా ఏమన్నా ఉంటారంటే, అయ్యో అసలే భర్త చనిపోయి ఉన్నావు, బిడ్డ కూడా చనిపోయాడు, మరి నీ బ్రతికి ఏంటో ఏంటో అంటే ఇప్పుడు ఏమవుద్ది? బిడ్డ చనిపోయిన విషయాన్ని బట్టి బాధపడుతుంది. ఇంతకుముందు ఎప్పుడో భర్త చనిపోయిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంటే తనకి ఏ ఫీలింగ్ వస్తుంది? ఇక నేను ఒంటరిదాన్ని, నాకెవరు లేరు, నా బ్రతికేంటో ఈ ఫీలింగ్తో ఇంకా బాధపడతారు తప్ప వాళ్ళకి ధైర్యం అనేది రాదు. ప్రజలందరూ ఆ విధంగా వచ్చారు కానీ ఎటువంటి ఉపయోగము లేదు. ఆఖరికి ఏం తెలుసా? పాడి మీద ఆ శవాన్ని కట్టేశారు, తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? శ్మశానానికి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఊరంతా వెళ్ళిపోతుందంట. ఊరంతా
వెళ్ళిపోతుంది. అంటే ఊళ్ళో ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు, శ్మశానంలో పోతున్నారు. అర్థమవుతుందండి? ఒక ఆయన వస్తున్నాడు శిష్యుల్ని వేసుకుని, ఆయన ఇటు వస్తున్నాడు, ఊళ్ళోకి వస్తున్నాడు ఆయన. అర్థమవుతుందండి? గ్రామంలోనికి వస్తూ ఉన్నాడు ఆయన, ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన ఆ పాడిని ముట్టుకొని, చిన్నవాడా లేమ్మన్నాడు. కేవలం అది జరగడం గల కారణం ఏంటి? చదువు వచ్చినని 7:13. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలంటండి? ఎవరో రికమెండేషన్ చేయలేదు, ఎవరో చెప్పడం కాదు, కేవలం చూడగానే ప్రభువుకి జాలి కలిగిందండి. అయ్యో స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉందే అని కనికరము, జాలి, దయ ఆమె చూపించాడు ప్రభు. చూపించి ఆ పాడిన ముట్టుగానే చిన్నవాడలే అనగానే ఇప్పుడు చనిపోయిన బిడ్డ ఏమైపోయాడు? లేచాడు. కాబట్టి ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఏమైనా చెప్పండి? బ్రతికాడు. కనికరపడితే పాప రోగం నుంచి మనం విడుదల పొందుతాము. దేవుడు కనికరం వల్ల ఏమవుతారు? ఇప్పుడు చచ్చిన బిడ్డ బ్రతికినట్లుగా మనం కూడా ఎవరు అండి అసలు? ఎవరు తిడతా ఉంటారు వాళ్ళని, ఏమని? ఎదురు వ్యక్తిని చచ్చినోడు అని తిడతా ఉంటారు, ఎదురు వ్యక్తుల్ని. ఆళ్ళగా చచ్చినోళ్ళు ఎవరు? చచ్చినోళ్ళు ఎవరు అసలు? ఎఫెసీ పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయం మొదటి వచనంలో మనందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంట? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం. ఇప్పుడు చెప్పండి, చచ్చిన వాళ్ళు ఎవరు? మనమే. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం. ఈ విధంగా చచ్చిపోయినటువంటి మనల్ని ఆయన అపారమైన కృపను బట్టి, కనికరుని బట్టి యేసుక్రీస్తు కూడా మనల్ని ఆయన బ్రతికించాడు. అంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మన జీవంతో నింపాడు. ఇది దేవుని యొక్క కనికరం. ఇది నాయన విధవరాళ్ళ ఆయన చూపించిన కనికరుని బట్టి ఆ బిడ్డను ఎలా బ్రతికించాడో, మన మీద దేవుడు చూపించిన కనికరాన్ని బట్టి మనల్ని జీవంతో నింపాడు. అందుకని నిత్య జీవానికి మనం వారసులు ఇవ్వగలిగాము. ఇది దేవుని యొక్క కనికరము. కాబట్టి మన దేవుడు ఎవరు చెప్పండి? కనికరము గల దేవుడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు? చెప్పాలి. ఏం చేయాలి కోరుతున్నాడు ఆయన? ఏమండి? మనం కూడా ఇతరుల కనికరము చూపించాలని కోరుతా ఉన్నాడు. ఒక వ్యక్తికి ఒక ఉపమానాన్ని చెప్పినప్పుడు ఆ ఉపమానం ద్వారా ఒక విషయాన్ని నేర్పుతూ వచ్చాడు యేసు ప్రభు వారు. ఏమన్నారంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అంటే కరుణ చూపించాలి. ఇది యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం. ఇంతకీ నా పొరుగువాడెవడు అని అడిగాడు. లోకాసు వార్తలో మనకు 10వ అధ్యాయంలో ఆ విషయాలు మనకు కనబడతాయి. అప్పుడు ప్రభు ఆ ఉపమానాన్ని చెప్పారు. ఏమనంటే, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతున్నప్పుడు ఎక్కడ చిక్కాడు? చెప్పాలి. ఎక్కడ చిక్కాడు? దొంగల చేతిలో చిక్కాడు. దొంగల చేతిలో చిక్కితే అతని వస్త్రాలు కూడా దోసేసుకున్నారంట. చితక్కొట్టేశారు, కొర ప్రాణంతో విడిచిపెట్టేశారు. అర్థమవుతుందండి? కొర ప్రాణంతో విడిచిపెట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో అటుగా వెళ్ళిన వ్యక్తి ఎవరంటే, యాజకుడు వెళ్ళాడు కానీ కరుణ చూపించలే. రెండోది లేవీడు వెళ్ళాడు కానీ అతను కూడా కరుణ చూపించలే. మూడోది సమరయుడు వెళ్ళాడు, అతని మీద జాలి చూపించాడు. చదువుతారా మాట? 34 వచ్చినవా? 10:34 చదవండి. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములన్నీ కూడా కేవలము సమరయుడికి ఈ యొక్క దొంగల చేతులు చిక్కిన వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి? బంధుత్వం లేదు, ఉందా? లేదు. కానీ ఏంటయ్యా అంటే జాలి చూపించాడండి. ఇదే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి గుణం. మన మీద జాలి చూపించాడు. మనం కూడా అపవాది చేతులు చిక్కిన వారం, మనం కూడా అనేక పర్యాయాలు మనమే గాయపరుచుకున్న వారము. ఎందుకంటే గెరాసేనలో ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి, శానదయింపని వ్యక్తి రాళ్లతో తన దేహంతానే గాయపరుచుకున్నాడు. అలాగే లోకంలో పాపములు చేస్తూ మనుషుల చేత తమను తామే గాయపరుచుకున్నారు దుర్వ్యసనాల ద్వారా. అలాంటి స్థితిలో మనల్ని చూసినటువంటి ప్రభు జాలిపడి, ఏమండి, ఈ వ్యక్తి విషయంలో ఈ సమరయుడు ఎలా జాలిపడ్డాడో మన విషయంలో కూడా ఆయన జాలిపడి కరుణ చూపించి మనకు రక్షణ ఇచ్చాడు, మన పాపాలకు క్షమాపణ ఇచ్చాడు, పాపరోగం నుంచి మనల్ని విడుదల దయచేసాడు, సహవాసం ఇచ్చాడు, ఆయన సన్నిధిని దేవుడు మనకైనా ఇచ్చాడు. ఇదంతా కరుణ వల్లే జరిగిందండి. మన మీద దేవుడు చూపించిన కరుణ, కనికరము. కనికరం. కొంతమంది పేర్లు పెట్టుకుంటారండి. వాళ్ళ పేరు ఏంటంటే కనికరం. ఏం పేరు చెప్పండి?
కనికరం. కానీ ఏముండదు వాళ్ళకి, అసలు ఎవరి మీద కనికరం ఉండదండి, ఉండదు. మాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఉండేది పాపం, ఆవిడ పేరు కనికరమే. ఆవిడ ఎంతసేపు కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద ఫిర్యాదులు చేతనే ఉండేది. ఒక ఆయన అన్నాడు, పేరు ఎవరు పెట్టారు కానీ ఇవిడికి అసలు ఆ పేరుకి ఆవిడకి సంబంధమే లేదు అన్నారు. కొంతమంది అంతే, పేరు పెట్టుకుంటారు కానీ పేరు తగినట్లుగా జీవించరు. కాబట్టి దేవుడు కనికరం కలిగిన వాడు, మనందరూ కూడా కనికరం కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అన్నాడు ఆయన, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలి చెప్పండి, ప్రేమించాలి. ఇదే కనికరం అంటే, ఇదే కనికరం అంటే. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒక వ్యక్తి యేసు ప్రభువుని అడుగుతున్నాడండి. మార్క్స్ వార్త 10:47 దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని అడిగాడు. ఏమడిగాడు చెప్పండి, నన్ను స్వస్థపరచు అని అడగలే. అడుగుంటే ఏమో వచ్చేదో లేదో తెలియదు స్వస్థత. కానీ ఏమని తెలుసా, ప్రభా నీ జాలి దయ నామే చూపించవా, నీ కరుణ నామే చూపించవా, నన్ను కటాక్షించవా అని అడగగానే దేవునికి వాడిని చూడగానే కనికరం కలిగిందండి, కరుణ కలిగింది. అందుకే యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు, ఆ యొక్క గుడ్డివానికి స్వస్థతను ఇచ్చాడు. ఇక్కడ మనం కూడా రక్షణ ఎలా పొందని తెలుసా, ఏ విధంగా మనం రక్షించబడడం తెలుసా? తీతు పత్రికలు 3:5 ఈ మాట రాయబడ్డ, చదవండి. తీతు పత్రిక 3:5 తీతుకు రాసిన పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను ద్వారా మనల్ని రక్షించను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన విశేషమైన కనికరము చొప్పున మనం ఏమేంటండి, రక్షించబడ్డాం. ఆయన కనికరం వల్లే మన రక్షణ వచ్చిందండి. మన గొప్పతనం కాదు, మన యోగ్యత కానే కాదు, మన అర్హత కానే కాదు. కాబట్టి ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ విధంగా కనికరించబడ్డామో, ఏ విధంగా మనం క్షమించబడ్డామో, ఏ విధంగా దేవుని జాలి మనం పొందామో, అలాగే మనం పొందిన దానిని ఇతరుల మీద మనం కూడా చూపించాలి. జాలి చూపించాలి, ప్రేమ చూపించాలి, కరుణ చూపించాలి. ఇదే ప్రభు చెప్తున్నాడు. వీళ్ళే ధన్యులు. ₹1,00,00,000 కలిగి ఉన్నవాడు ధన్యుడు అంటలేదండి. ఇంటిండా బంగారం పెట్టినవాడు ధన్యుడు అని అంటలేదు. పెద్ద అపార్ట్మెంటు కొనుక్కున్నవాడు ధన్యుడు అని బైబిల్లో రాయలేదు. ఏం రాసిన తెలుసా, కనికరం కలిగినవాడు ధన్యుడు. కాబట్టి నువ్వు కనికరం కలిగిన వాడు ఉంటే రేపు దేవుడి ద్వారా నువ్వు కూడా కనికరించబడతావు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తాడు. కానీ మనుషులుగా మనకున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా, మన తప్పులేమో దేవుడు క్షమించేయాలి, ఇతర తప్పులు మాత్రం మనం ఏం చేస్తాం, క్షమించమనే పదం పక్కనెడితే వాళ్ళ తప్పులు మనం భూతద్దంలో చూస్తాం చూడరా, ఇంతంతలా భూతద్దాల్లో చూస్తాం వాళ్ళ తప్పుల్ని. కాబట్టి మన జీవితాల్లో మనం చేయవలసింది ఏంటంటే, అర్థమవుతుందా, ఏం చేయాలి, భూతద్దాల్లో మనం వాళ్ళ తప్పుల్ని చూడొచ్చా? కాబట్టి ఈ లక్షణాల నుంచి మనం బయటికి రావాలి. ప్రభు మనల్ని క్షమించినట్లుగా మనం కూడా ఇతరులు ఏం చేయాలి చెప్పండి, క్షమించాలి. మన పొరపాట్లు దేవుడు క్షమించాడు కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించేవారుగా ఉండాలి. ఆయన కనికరం కలిగినవాడు, మనం కూడా ఇతరుల మీద కరుణ చూపించేవారుగా మనం ఉండాలని నేర్చుకున్నాం. ఒక్క విషయం చెప్పుకోవాలి ఏంటంటే, మనం కనుక క్షమించలేదనుకోండి, అర్థమవుతుందా, కొద్దిసేపు అలా వదిలేండి వాళ్ళని, విన్నారా, మనం క్షమించలేదనుకోండి మన పాపాలు కూడా ఏమవుతాయి, క్షమించబడవు. అర్థమవుతుందా? కాబట్టి మనం క్షమించేవారుగా ఉంటే మనం కూడా క్షమించబడే వారుగా మనం ఉంటామని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటే ఫిలిప్పీ పత్రిక 4:8 మనం చూడగలిగితే అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. జరుగు, ఇంకోటి జరుగు, చివరికి వెళ్ళిపో, చదువుతారుగా. ఫిలిప్పీ పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో వాటి మీద మీరు మీ ధ్యాస ఉంచండి అన్నాడు.
అంటే ప్రభు చెప్పే మాట ఏంటంటే మీ మనస్సు మీ ధ్యాస దేని మీద ఉండాలంటే ఏది న్యాయమైందో ఏది రమ్యమైందో అని చెప్తున్నాడు. కానీ మన మనసు అంతా దేని మీద ఉంటుంది? అజుడు ఎంత పాపో, అజుడు ఎన్ని తప్పులు చేస్తున్నారో ఏం చూస్తూ ఉంటాం? ఎంతసేపు వాళ్ళు చేసే తప్పులు వీళ్ళు చేసే తప్పులు 4 నెలలు చూస్తూ ఉంటాం. మంచిని చూడనే. ఇక్కడ మన మనసు చెడు మీద కాదు, దేని మీద ఉండాలంట? మంచి మీద ఉండాలన్నారు. కొంతమంది చూసి ఏం చేస్తారంటే కొంచెం చెడుగా ఎవరైనా చేస్తే కొంచెం చెడును ఇంకా 100 చేస్తారంట. 100నా ఎక్కువ చేస్తారా? రైట్, ఎక్కువ చేస్తారు. దాన్ని ప్రసారము చేస్తుంటారు. ఒక విషయం చెప్పమంటారు, లోకంలో సామెత ఉంది. ఏంటంటే సామెత? చెరపకరా చెడు. అర్థమవుతుందండి? ఎక్కువ చేసినంత మాత్రాన్ని మనకి నష్టం చేస్తారనుకుంటాం, కానీ ఈ చెడిపోయాడు ఏమవుతాడు? చెడిపోతాడు, ఖచ్చితంగా చెడిపోతాడు. అర్థమవుతుందండి? చెడును ప్రసారం చేసే వ్యక్తి ఖచ్చితంగా చెడిపోతాడు. అందుకని మన దృష్టి చెడు మీద కాదు, మంచి మీద పెట్టాలంట. దీని మీద చెప్పండి. మంచి మీద మనం దృష్టి పెట్టేటి వారు ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో చాలామందికి ఆలోచనలు దీనికి భిన్నంగా ఉంటాయి. ఒకసారి తండ్రి కుమారుడిని యోసేపుని పిలిచాడు. అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రొట్టెలు ఇచ్చి పరామర్శించి రమ్మంటే అసలే అన్నయ్యలు తమ్ముడి మీద కోపిస్టులు అనమాట అండి. ఆయన వెళ్ళాడు సైన్యాధి దగ్గరికి. వెళ్ళాడు, ఆ సైన్యాధిపతికి ఇవ్వాల్సిన బహుమానం ఇచ్చాడు, వీళ్ళకి ఇవ్వాల్సినవి వీళ్ళకి ఇచ్చాడు. అక్కడ మళ్ళీ అన్నయ్యతో తిట్లు కూడా తిన్నాడు, వచ్చాడు. అన్నీ అనిపిస్తున్నాడు యోసేపు. మరలా ఒక రోజున వాళ్ళు మంద మేపుతున్నారు ఎక్కడో, వెళ్ళి వాళ్ళకి క్షేమ సమాచారం తీసుకురమ్మంటే అసలు నా అన్నయ్యలు సరైన వాళ్ళు కాదేళ్ళు, వీళ్ళందరూ కూడా దురలవాటులో ఉన్నారు, నన్ను తిడుతున్నారు, ఇలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళను అన్నడా? అనలే. అనుకోకుండా తండ్రి పంపించాడు కదని వెళ్తే వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ఏం చేశారంటండి? గోతులో పాడేశారు. ఎక్కడ పాడేశారు? గోతులో పాడేశారు. సరే, గోతులో పడేసిన తర్వాత తీసుకెళ్ళారు, మళ్ళీ అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఐగుప్తు దేశానికి వచ్చాడు. అక్కడ పోతిఫర్ ఇంట్లో జరిగిన శోధన బట్టి తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. మొత్తానికి దేవుడు అతను జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు దేశంలోనే రాజుగారి తర్వాత ఒక గొప్ప స్థాయిలో దేవుడు ఈ యొక్క యోసేపును ఉంచాడు. ఇప్పుడు ఆ దేశంలో కరువు ఉంది, చుట్టుపక్కల కూడా కరువు ఉంది. కరువును బట్టి ఈ కనాన్ నుంచి వీళ్ళు యాకోబు కుమారులు అంటే యోసేపు యొక్క అన్నలు ఆహారం కొనడానికి ఇప్పుడు యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు ఎలా ఉంటాడో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే చిన్నప్పుడు అమ్మేశారు కదా. ఇప్పుడు పెద్దోడైపోయాడు, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు యోసేపును వాళ్ళు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు, కానీ యోసేపు మాత్రం వాళ్ళ అన్నను గుర్తుపట్టాడు. ఈ పొజిషన్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు నాకు చెప్పాలి జవాబు. యోసేపులాగా మీరు ఉంటే, యోసేపులాగా మీరు కష్టాలు పడి ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు హింసించారో, ఏ సహోదరులు అయితే మిమ్మల్ని అవమానపరిచారో వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు చెప్పండి? ఆయన ఉతికేస్తాడంట, దొరికేవరా అంటాడంట. మీరేం చేస్తారు? నిజం చెప్పు, నిజమేనా? క్షమించితే మంచిదనే. అంటే సాధారణంగా మానవ స్వభావము వ్యతిరేకంగా ఉంటుంది. కానీ యోసేపు ఏం తెలుసా? అన్నలను క్షమించి చేర్చుకుని కరువు కాలం అంతా వారిని పోషించి వారికి ఒక భవిష్యత్తు చూపించాడు. ఇది కనికరం చూపించాడు. కాబట్టి దేవుడి ద్వారా కనికరాన్ని యోసేపు పొందుకున్నాడు లేదా? పొందుకున్నాడు. కాబట్టి మన జీవితాలు మనం కూడా నిజాలి కనికరము చూపించేవారుగా ఉండాలి. మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త చూడండి, 18వ అధ్యాయము 22వ వచనంలో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. వాక్యం ఏం చెప్తుందంటే, ఎన్నిసార్లు క్షమించాలా? నా తోడు తప్పు చేస్తే 7 సార్లు క్షమించాలా? 7 ఎందుకు? 7 అంకి సంపూర్ణం కాబట్టి 7 సార్లు క్షమిస్తే అయిపోద్దా అన్నట్టుగా అనుకున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు చెప్పాలి? ఎన్నిసార్లు అంట? 70 ఏళ్ల మట్టుకంటే ఒక్క మాట చెప్పాలంటే జీవితకాలం అంతా క్షమించాలా? బ్రతుకున్నంతకాలము
క్షమించవలసిందే. ఈ విషయం జ్ఞాపం చేస్తూ ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానం ఏంటంటే 24వ వచనం నుంచి, ఒక రాజుగారి దగ్గర పనిచేసేటువంటి సైనికుల్లో ఒక వ్యక్తి ఎంత అప్పు ఉన్నాడంట? చదవండి 24వ వచనం. అతనికి 10,000 తులముల తూరు అచ్చియున్న ఒకడు అతని ఎదుట తేబడెను. 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడు. అర్థమవుతుందండి? ఎన్ని తలాంతులు అంట? తలాంతు అంటే ఎంత? పుట్లెట్స్ రాశారు చూడండి కింద. ఒక్క తలాంత్ అంటే 3,600. 3,600 ఇంటూ 10,000 వేస్తే ఎంత వస్తుంది? 3,60,00,000 వస్తుందండి. అంటే అప్పు ఎంత ఉన్నాడు? రాజుగారికి అప్పు ఎంత ఉన్నాడు? 3,60,00,000 తీర్చాలని చెప్పంటే వచ్చి, అయ్యా క్షమించండి, ఓర్చుకోండి, పేద స్థితిలో ఉన్నాను, గత్యంతరలేని పరిస్థితిలో ఉన్నాను, త్వరలో తీర్చేస్తాను అని చెప్పంటే వాడిని చూడగానే రాజుగారికి ఏం కలిగింది? జాలి కలిగింది. సరేలే రేపు నువ్వేం క్షమించాలి, నువ్వు ఇంకేం తీర్చాలి కానీ నీ పరిస్థితి నాకు అర్థమైంది, నేను క్షమిస్తున్నానులే పో అన్నాడు. ఎన్ని కోట్లు? 3,60,00,000 అంటే 10,000 తలాంతులు. అంటే క్షమాపణ పొందాడు కదా, ఇటు బయటకు వచ్చాడు. అమ్మ నా అప్పు అంతా క్షమించబడింది. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆడి దగ్గర ఉన్న కాగితాలు, ఆ పుస్తకం ఉంటుంది కదా, పొద్దుల పుస్తకం చదువుతారు కదా, దాంట్లో చూస్తే వీడికి ఇంకొకడు తోటి సైనికుడు ఉంటాడు కదా, ఆడు 100 దేనారాలు అప్పు ఉన్నాడంట అండి. ఎన్ని దేనాలు? 100 దేనాలు. 100 అంటే 100 దేనారాలు. అర్థవుతుందండి? దేనారం అంటే ఎంత? ₹10. అంటే ఇప్పుడు చెప్పండి ఎన్ని రూపాయలు? ఇప్పుడు 100 ₹10 అంటే అర్థం ఎంత? ₹50. ₹50 అప్పు ఉన్న వాడిని పట్టుకుని ఆడు పే కట్టేసుకుని, నువ్వు తీర్థమో తెచ్చవా, అరే ధనం పెడుతున్నాడు, అయ్యే ఓర్చుకోను, నేను జైలు అయిపోతా అని చెప్పేసి తీసుకెళ్ళి ఎక్కడేసాడు? జైలు. నువ్వు డబ్బు ఇచ్చేదాకా వదిలిపెట్టి జైలు వేసాడు. ఈ వార్త మెల్లిగా ఎవరి దగ్గర చేరింది? రాజుగారి దగ్గర చేరింది. అప్పుడు రాజుగారికి ఎవరు చేశారండి? ఎరా 3,60,00,000 అప్పు నేను క్షమించాను, నీ తోటివాడు ఎంత అప్పు? ₹50 అప్పు, అది నువ్వు క్షమించలేవా? కాబట్టి నువ్వు మొత్తం 3,60,00,000 అనాపైసలు చెల్లించేదాకా జైల్లో ఉండిపో అని చెప్పి అన్నాడు. ఆ ఉపమానం ప్రభు చెప్పాడండి. ఈ 3,60,00,000 అప్పు ఉన్న వాళ్ళు మనమే. ఆ రాజు మన ప్రభువుని యేసుక్రీస్తే. ₹50 అప్పు క్షమించలేకపోతున్నామే, వాళ్ళు మన తోటి వాళ్ళు. మన తోటి వాళ్ళని క్షమించలేక మన క్షమాపణ మనం పోగొట్టుకున్నాం. అర్థమవుతుందండి? చాలా విలువైనటువంటి సమాచారాన్ని కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్తున్నాడు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుతారు. కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించగలిగితే ప్రభు మన జీవితాల్లో కార్యాలు ఆయన చేస్తారని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. ఇప్పుడు క్షమించలేదు కాబట్టి ఆ యొక్క మత్తయి సువార్త 18వ అధ్యాయం మనం చూస్తుంటే 30వ వచనంలో చెరసాలలో వేయించాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని యజమాని తెలుసుకున్న తర్వాత వేసాడు. 34వ వచనంలో బాధపరచు వారికి అతన్ని అప్పగించాను. మనల్ని కూడా అంతే. క్షమాపణ పొందలేదనుకోండి, బాధపరచు వారి చేతికి అప్పచెప్తాడు. ఎక్కడ బాధ ఎక్కడ ఉంటుంది చెప్పండి? పరలోకంలోనా? నరకంలోనండి. అక్కడ వాళ్ళకి అప్పచెప్తాడు అంతే. అక్కడ ఏం చేస్తాం మనం? చెప్పాలి, నిత్యము బాధే. అది కావాలా? ఇంతకాలం ప్రభు మందిరానికి వచ్చి, ఇంతకాలం వాక్యం చదువుకుని, ఇంతకాలం వాక్యాన్ని బాగా విని నరకానికి వెళ్తే, బాధపడే స్థలానికి వెళ్తే ఏంటి ఉపయోగం? ఎటువంటి ఉపయోగము లేదు. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమతో చెప్తున్నాడు, నీ పాపములు క్షమించిన దేవుడు, నిన్ను ఓర్చుకున్న దేవుడు, నీ ఎడల దీర్ఘశాంతం చూపించిన దేవుడు, నీ తోటి వారి ఎడల నీవు అలాంటి ప్రేమను చూపించు, అలాంటి కరుణ చూపించు, జాలి చూపించు అన్నాడు. వాళ్ళ చెడును ప్రసారం చేయకు, వాళ్ళ మీద దుష్ప్రసారం చేయకు, వాళ్ళని ప్రేమించు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా చేసింది అదే. ఏం చేశాడండి? ఆయన హింసిస్తూ ఉంటే, సిలువేస్తూ ఉంటే, తండ్రి వీరు ఏం చేసి ఉన్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. కాబట్టి యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదంటే, క్షమించే ప్రేమ కలిగిన వాడు, కరుణ చూపించేవాడు. కాబట్టి ఆయన క్షమించే దేవుడు. కాబట్టి క్షమాపణ పొందిన మనం కూడా మన తోటి వారిని ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. ఇతరులు మనం క్షమించుకోవడం మనం హింసిస్తున్నాం అనుకోండి, మన వాళ్ళగా తిట్టాము, వీళ్ళనే కదా ఇన్ని మాట్లాడినాం, వీళ్ళనే కదా మనం ఓర్చుకోమని అవతల పొమ్మని అన్నాం అని అనుకుంటున్నాం. కానీ
దేవుని పిల్లలైనటువంటి వారిని మనం ఓర్చుకోలేకుండా సహించలేకుండా వారి మీద దుర్భాషలాడుతూ వాళ్ళ మీద చాడీలు చెప్తూ ఉంటే మనం ఎవరో తెలుసా? బాగా గ్రహించండి. సౌలు అనేటువంటి ఈ పౌలుగా మారకముందు సౌలు కదా పేరు. ఈ సౌలు వెళ్తూ ఉంటే సౌలుకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఎవరో ప్రభువా నీవంటే, సౌలా నీ వేళ నన్ను హింసిస్తూ ఉన్నావు, నీ హింసించు క్రీస్తును నేనే, యేసును నేనే, నేను హింసించి యేసును నేనే. అక్కడ ఒక మాట అన్నాడు, నీ వేళ నన్ను హింసించున్నావు. నిజానికి యేసుప్రభుని హింసించాడా సౌలు? చెప్పండి. వెళ్ళాడా? యేసుప్రభుని తిట్టాడా? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని హింసించాడు. అంటే వాళ్ళని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? దేవుని హింసించినట్టే. కానీ దేవుని నామం పెట్టబడిన బిడ్డలు నువ్వు విమర్శిస్తూ ఉన్నావంటే నువ్వు ఆటోమేటిక్గా ఎవరిని విమర్శిస్తున్నావు? దేవుణ్ణే విమర్శిస్తూ ఉన్నావు. దేవుని నామం పెట్టబడిన బిడ్డలు నువ్వు వాళ్ళ మీద కఠినత్వం చూపిస్తూ ఉంటే నువ్వు దేవుని మీద చూపిస్తూ ఉన్నావు. జాలు చూపించట్లేదంటే నువ్వు కూడా చాలా కఠినంగా ఉన్నావు దేవుని మీద. కాబట్టి ఎవరైనా హింసిస్తే నువ్వు దేవుణ్ణి హింసించినట్లు. కాబట్టి దేవుని పిల్లలని మనం ఏం చేయాలి చెప్పండి? ఇతరుల కనికరం చూపించేవారుగా ఉండాలి. ప్రభు బిడ్డలను హింసించడం అంటే ప్రభువును హింసించడమే అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు పరలోక ప్రార్థనలో కొన్ని ప్రార్థన విధానాలు నేర్పాడు. వాటిలో ఏం రాయబడ్డాయి చూడండి. ఏం రాయబడ్డాయి? 6వ అధ్యాయం 12వ వచ్చిన మత్తయి సువార్త. మళ్ళీ చదువు. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించమని. అంటే ప్రభువా మమ్మల్ని క్షమించని మనం ప్రార్థన చేయాలంటే దానికి ముందు మనం చేయాలంట, మన తోటి వారిని మనం కూడా క్షమించాలి. తోటి వారిని మనం క్షమించుకోకుండా వారి మీద కరుణ చూపించకుండా, ప్రభువా నీవు మాత్రం నా మీద కనికరం చూపించి ప్రభువా నన్ను క్షమించి ప్రభువా అంటే మనం చేసే ప్రార్థనకు అర్థమే లేదు. ఎలా ప్రార్థన చేయాలో కూడా నేర్పాడు ఆయన. అర్థమవుతుందండి. తర్వాత మనం చూస్తుంటే కీర్తనలు 18వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన ఎలాంటి వాడంటే ఆయన కనికరం చూపించే దేవుడు కదా. అక్కడ పాట ఉంటుంది, చదవండి. శివుని గీతాల పుస్తకాల్లో మనం పాడతాం కదా, దయగల వారి ఎడల దయ చూపించదు, కఠినుల ఎడల వికటము చూపిస్తాడు. కాబట్టి మనం దయగలిగిన వారిగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క దయ మనము పొందుకుంటాం. ఇంకా యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం త్వరగా. కనికరము చూపని వారు కనికరము లేని తీర్పు పొందుదురు. అర్థమవుతుందండి. ఇతరుల మీద అసలు జాలి దయ కనికరం లేకోకుండా అందరిని నేరస్తుల్లాగా చూస్తూ ఉంటారు. అస్సలు ఓర్చుకోరు, అసలు సహించుకోరు. అసలు వాళ్ళు వచ్చి క్షమించి సిస్టరు, క్షమించు బ్రదరు అన్న సరే నేను ఎప్పుడు క్షమించపోదలకే అని కఠినంగా ఉంటారే. ఇలాంటి వారంటే రేపొద్దున దేవుని ఎదుట తీర్పులకు వచ్చినప్పుడు ఎలాంటి తీర్పు పొందుతారట? కనికరము లేని తీర్పు. ప్రభువా క్షమించానంటే నువ్వు ఎవరిని క్షమించావు? నేను క్షమించాలి. కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా తీర్పు తీరుస్తాడు ఆయన. జాగ్రత్త. కాబట్టి కనికరం కలిగిన వారికి మనం ఉండాలి. మనం చూస్తూ ఉన్నాం. తీర్పు గురించి మనం మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూడగలం. అక్కడ 25వ అధ్యాయం 31 వచ్చి నుంచి 44 వచ్చే వరకు మనం చూడగలిగితే అక్కడ గొల్ల వ్యక్తి గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా మహిమగల సింహాసనం యేసు ప్రభువు ఆసీనుడై ఉన్నప్పుడు అండి గొర్రెల వలె కుడి పక్కన కొంతమంది, మేకల వలె ఎడమ పక్కన కొంతమంది ఉంటారట. అప్పుడు పిలిచే పిలుపు ఏంటి తెలుసా? కుడివైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారారా, లోకం మొదలుకుని చదువు తీలేదా? నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారారా రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వాతంత్రించుకోండి. చదవండి ఇంకా. ఎందుకు ఈ మాట చదివించానంటే ఏంటి ఆస్వాదించబడిన జనాంగం వీళ్ళు, గొర్రెలుగా పిలవబడిన వాళ్ళు. వీళ్ళు పరలోకంలో దేవుని ద్వారా వాళ్ళకి స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయే. కారణం ఏంటి అంటే అక్కడ చెప్తున్నాడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. యేసుప్రభుకి ఎప్పుడు పెట్టారు భోజనం? అంటే ప్రభువు నమ్ముకున్న బిడ్డ ఎవరైతే నీ దగ్గరికి వచ్చారో యేసుప్రభు నామములో నువ్వు ఎవరికైతే సహాయం చేస్తున్నావో అది దేవునికి చేసినట్టే. ఇంకా దప్పికొంటిని
నాకు దాహం ఇచ్చితరే. దప్పుకున్న వాళ్ళకి ఏమి ఇచ్చారంట? దాహం ఇచ్చితరే. మంచి లక్షణాలు కనికరం కలిగిన వాళ్ళు చేస్తారన్న. తర్వాత ఇంకోటి ఉంది, ఇంకో గుంపు ఉంది. ఎడమ చేతి పక్కన ఉన్న వాళ్ళు చూసి శపించబడిన వారలారా అన్నాడు. కాబట్టి వీళ్ళు కనికరం లేని వాళ్ళు, జాలి లేని వాళ్ళు, ఇతరులకు సహాయం చేసే గుణము లేనివారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకానికి వెళ్ళిపోయారు, నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఆశీర్వదించబడిన గుంపుగా నిత్యత్వంలో ఉండి పరలోకాన్ని మనం సొందరించిన వారు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని మనం ఏం చేయాలంట? కనికరము చూపించాలి. ఇంకో మాట బైబిల్లో మనం చూడగలం ఏంటంటే, లోకస్వార్త 6:27 మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మీరు మేలు చేయండి అన్నాడు. సాధ్యమేనంటారు ఇది? మీ శత్రువులు ఏం చేయాలి? ప్రేమించండి, ఇంకా మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. ఇదే కనికరం అంటే, ఇదే జాలి అంటే. ఆయన చెప్పినట్టు చేయటమే. చేస్తేనే మనం ఆయన రాజ్యానికి వారసులము అవుతాం. కాబట్టి 28 చూస్తాం లోకస్వార్త 6 మిమ్మల్ని శపించి వారిని దీవించడి. అంటే ఎవరన్నా వచ్చి యేసుని నమ్ముకున్నావు, దేవుని బిడ్డగా బ్రతుకుతున్నావు, నువ్వు అలాగైపోవాలి, నువ్వు ఇలాగైపోవాలని చెప్పి శపిస్తున్నారు అనుకోండి, మనం ఏం చేయాలి అండి? సాధారణంగా ఏం చెప్తాం? నన్నే అంటావా, నువ్వే నాశనం అయిపోతావు అంటాం కదండి. కానీ చేయాలట, అలాగా బిడ్డ, దేవుడిని దీవించిన గాక, రక్షణతో నింపిన గాక, ఆడికి మతిపోద్ది. కానీ అదే బైబిల్ ప్రకారం చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమించి నిత్య జీవానికి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మన వారసులుగా ఆయన చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలట? 7వ చదివి మరోసారి చదివి మనం ముగించుకుందాం. ఏముంది? కనికరము గల వారు ధన్యులు, వారి కనికరము, చదవాలి అందరూ కలిసి చదువుకుందాం. కనికరము గల వారు ధన్యులు, వారి కనికరము పొందుతారు. కనికరం కలిగిన వారిగా జీవిద్దాం, ఇతరుల ఎడల కనికరం చూపిద్దాం, దేవుని కనికరాన్ని మనము పొందుకుందాం. అటు కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.